బై బై ప్యారిస్ ముగిసిన ఒలింపిక్స్ పథకాల్లో అమెరికాదే అగ్రస్థానం. ప్యారిస్ గడ్డపై 17 రోజుల పాటు ప్రపంచానికి వినోదాన్ని పంచిన ఒలింపిక్ గేమ్స్ ముగిశాయి. 32 ఆటల్లో 329 పథక ఈవెంట్లో 206 దేశాలకు చెందిన 10,500 మంది పాల్గొన్న ఈ విశ్వ క్రీడా సంబరానికి ఆదివారం తెరపడింది. ఈ మెగా గేమ్స్లో 40 స్వర్ణాలు 126 పథకాలతో అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈసారి 10 కంటే ఎక్కువ పథకాలు గెలవాలని కోటి ఆశలతో 117 మంది సైన్యంతో బరిలోకి దిగిన ఇండియా 6 పథకాలతో సరిపెట్టుకుని 71వ స్థానంలో నిలిచింది. 100 ఏళ్ల తర్వాత మరోసారి ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ పోటీలను వైవిధ్యంగా విజయవంతంగా నిర్వహించి తన మార్కు చూపెట్టింది. తదుపరి ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరగబోతున్నాయి అంటూ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఇండియా భారతదేశం నేర్చుకోవాల్సిన విషయం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది గుణపాఠం ఏంటి అంటే, మన భారతదేశంలో క్రీడలకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున మనకు పథకాలు అనేవి రాలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ఈసారి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రాల అధినేతలు ఎవరైతే ఉన్నారో దయచేసి క్రీడలకు సంబంధించి ఒక క్రీడా పాలసీని పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి. తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం కావచ్చు, వాళ్ళకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ విషయంలో కావచ్చు కొంత. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క క్రీడా యొక్క ఖర్చు కానీ వాటి యొక్క ట్రైనింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశ ప్రభుత్వం కానీ క్రీడలపైన ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఖచ్చితంగా క్రీడలపైన కనుక అంటే క్రీడల ద్వారా దేశం యొక్క ఔన్నత్యం కావచ్చు, దేశం యొక్క ఈరోజు ఒక గౌరవ పతాకాన్ని మనం ప్రపంచ స్థాయిలో నిలబెట్టినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఈ దాదాపు 120లో 150లో అవుతా ఉంది ఒలింపిక్స్ జరగబట్టి. ఇప్పటి వరకు మనకు వచ్చిన పథకాలు ఏంటండి 50-60 కూడా లేవు. అంటే ఏ విధమైన పొజిషన్లో ఒక 47 స్వర్ణాలు కేవలం 40 స్వర్ణాలు కేవలం అమెరికాకు వచ్చినాయి అంటే మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. 70 ఏళ్లలో అంటే దాదాపు ఈ ప్యారిస్ ఒలింపిక్ 120 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు మనకు 60-70 కూడా రాలేదు పథకం మొత్తం కలిపినా కానీ. అంటే ఈ విధంగా వెనుకబడడం గల కారణం ఏంటి అంటే పాలకులే కారణము. ఖచ్చితంగా క్రికెట్ పైన ఉన్నటువంటి శ్రద్ధ మనకు ఈ ఒలింపిక్స్ ఏవైతే గేమ్స్ వాటిపైన లేకపోవడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఈ క్రీడలు అనే దాంట్లో ఒక ప్రత్యేక పాలసీని తీసుకొని ఊర్ల నుంచి కూడా క్రీడాకారులను ఎవరైతే నాణ్యత గల క్రీడాకారులను ఎంచుకొని వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా రేపటి రోజున మనం ఒలింపిక్స్లో విజేతలుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెడితే కొంత క్రీడాకారులకు కొంత న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన దేశానికి ఒక మంచి పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ ప్రభుత్వాలు.